హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో పెన్షనర్లకైతే గుడ్ న్యూస్ అండి. రేపు ఉదయం నుంచే పెన్షన్ పంపిణీ కార్యక్రమం ఎక్కడికి వెళ్ళి తీసుకోవాలి, ఏ కార్డు తీసుకెళ్ళాలి అనే వివరాలు పూర్తిగా తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసాను. ముందుగా వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. ఆలస్యం చేయకుండా మనమైతే వివరాలకి వెళ్ళిపోదాం. రేపటి నుంచి అనగా 3వ తేదీ నుంచి ఏపీలో పెన్షన్ పంపిణీ జరగనుంది. సో ఈ మేరకు పెన్షన్ల పంపిణీపై ఏపీ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి అధ్యక్షతన పెన్షన్ పంపిణీ చేసే అంశంపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ అయితే నిర్వహించారండి. సో పెన్షన్ పంపిణీ విషయంలో జిల్లా కలెక్టర్ అభిప్రాయాలు అయితే తీసుకున్నారు సీఎస్ జవహర్ రెడ్డి గారు. ఇక గ్రామ వార్డు సచివాలయంలో సెక్రటరీ ద్వారా ఇంటింటికి పెన్షన్ పంపిణీ చేయవచ్చు అని అయితే పలువురు జిల్లా కలెక్టర్లు అయితే వెల్లడించారు. ఇక గ్రామ వార్డు సెక్రటరీతో పెన్షన్లు పంపిణీ చేసిన వారం రోజుల్లో పూర్తి చేయవచ్చు అని అయితే వెల్లడించారండి పలువురు కలెక్టర్లు. అలాగే రూరల్ ప్రాంతంలో ఇంటింటికి పంపిణీ అయితే కుదురుతుంది, కానీ అర్బన్ ప్రాంతాల్లో ఇంటింటికి పంపిణీ కొంచెం కష్టతరంగా ఉంటుంది. ఇందుకోసం కలెక్టర్లు అయితే గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది వద్దే పంపిణీ చేయాలని అయితే డిసైడ్, అంటే మనమే వెళ్ళి అక్కడికి వెళ్ళి తీసుకోవాలని అయితే ఆదేశించారండి. రూరల్ ప్రాంతాలలో అర్బన్ ప్రాంతాల్లో అంటే పట్టణాల్లో సో కష్టతరం అవుతుందని కొందరు కలెక్టర్లు గ్రామ వార్డు సచివాలయం వద్ద పంపిణీ చేద్దామనేది డిసైడ్ అయ్యారండి. సో కాబట్టి సచివాలయం వద్ద టెంట్లు, తాగునీరు సౌకర్యం కూడా కల్పించాలని కోరారు కలెక్టర్లు. దీంతో రేపటి నుంచి సచివాలయాల వద్ద పెన్షన్ పంపిణీ అయితే జరగనుందండి. ఈ నెల 8వ తేదీ వరకు అయితే పెన్షన్ అయితే పంపిణీ జరుగుతుంది. సో కాబట్టి 5 రోజులు 3వ తేదీ నుంచి 3, 4, 5, 6, 7, 8 6 రోజుల పాటు అయితే పెన్షన్ పంపిణీ కార్యక్రమం అనేది జరుగుతుంది. సో మీరు ఎప్పుడైనా వెళ్ళి తెచ్చుకోవచ్చు అండి. సో రేపు ఉదయం నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. ఇక గ్రామ వార్డు సచివాలయంలో పెన్షన్లు సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో గ్రామ వార్డు సచివాలయంలోనే పెన్షన్ పంపిణీ చేయాలంటే అధికారులు నిర్ణయించారు. పెన్షన్ లబ్ధిదారుల వారి యొక్క ఆధార్ కార్డును అయితే తీసుకుని పోవాల్సి అయితే ఉంటుందండి. అలాగే బయోమెట్రిక్ ఆధారంగా పెన్షన్ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేశారు. అంటే బయోమెట్రిక్ థంబ్ అయితే కంపల్సరీ వేయాల్సి అయితే ఉంటుంది. వాలంటీర్లు ఇంటికి వచ్చి పెన్షన్ పంపిణీ చేసేటప్పుడు 2-3 రోజుల్లోని ప్రక్రియ అయితే పూర్తి అయిపోయేదండి. ఎందుకంటే ప్రతి సచివాలయం సంబంధించి ఒక 20-10 అలా పెన్షనర్ వాలంటీర్లు అయితే ఉంటారు. సో మనం సచివాలయం చూసుకున్నా కూడా ఒక 350 నుంచి 500 మంది అయితే ఉంటారు. సో వీళ్ళందరినీ డివైడ్ అయిపోతారు. కాబట్టి ఒక్కొక్క వాలంటీర్లకు ఒక 20 మంది, 30 మంది, సో వాళ్ళు 2-3 రోజుల్లో అందరికీ పనిచేస్తారు. కానీ ఇప్పుడు తొలిసారిగా వాలంటీర్లు లేకుండా గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది అధికారులే పెన్షన్ పంపిణీ చేయడంతో మరింత జాప్యమయ్యే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి వృద్ధులు తప్పనిసరిగా గ్రామ వార్డు సచివాలయానికి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. సో కాబట్టి మీరు తప్పకుండా అయితే వెళ్ళి మీ ఆధార్ కార్డుని తీసుకొని వెళ్ళి మీరు మార్నింగే తెచ్చేసుకోండి మీ పెన్షన్. దెన్ ఇప్పటివరకు ఉన్న తాజా సమాచారం ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియోని లైక్ చేయండి. ఇలాంటి తాజా అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ అయితే ఫాలో అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.